అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ వివేకానంద జీవిత చరిత్ర అందులో భాగంగా నిన్నటి వీడియోలో వివేకానందుని వంశ చరిత్ర తెలుసుకున్నాము. ఈ వీడియోలో వివేకానందుని జననం గురించి తెలుసుకుందాము. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. భువనేశ్వరీ దేవి తనకు కుమారుడు కలగాలని నిత్యం పరమేశ్వరుణ్ణి పూజిస్తూ ఉండేది. ఒకరోజు ఆమెకు ఒక దివ్యమైన కల వచ్చింది. ఆ కలలో లోకమంతా ప్రశాంతమైన నిశ్శబ్దంగా ఉంది. భువనేశ్వరీ దేవి పరమేశ్వరుని పాదాలను తాకుతున్న సమయంలో కైలాసంలో గంట మోగింది. పరమేశ్వరుడు ఆమెకు పుత్ర స్వరూపంలో దర్శనమిచ్చాడు. ఆమె నిద్ర నుండి లేచింది. తనకు కలలో పరమేశ్వరుని సాక్షాత్కారం అంతా మిథ్యమైన కళ లేక అది నిజమైన సందర్శనం అని అనుకుంది. కానీ అది నిజమైన సందర్శనం. ఆ రోజు 1863 సంవత్సరం జనవరి 12వ తేదీ. ఆనాడు భువనేశ్వరీ దేవికి పుత్ర సంతానం కలిగింది. ఆ రోజు సర్వ ప్రజలకు ఆనందకరమైన మకర సంక్రాంతి. ఆనాడు ఉదయించిన ఆ బాలుడు సనాతన ధర్మ వేదాంత మత ప్రకాశాన్ని పాశ్చాత్య దేశాల్లో అన్ని చోట్ల వ్యాపించజేయడానికే పరమేశ్వరాంశ సంభూతుడై ఉదయించిన బాలచంద్రుడిని తెలియక భారత జనులంతా ఆ పండగ రోజున ఆనందసాగరంలో తేలియాడారు. ఆ బాలుడు పెరిగి పెద్దవాడవగా పరమేశ్వర సంభూతుడవడంతో భువనేశ్వరీ దేవి అతడికి వీరేశ్వరుడు అని నామకరణం చేసింది. ఆ వీరేశ్వరుడినే నరేన్ బలే అని ముద్దుగా పిలుచుకునేవారు. మన నరేంద్రుడు ఒట్టి అల్లరి పిల్లవాడు. అతడు ఏది కోరితే అది తన చేత చిక్కే వరకు అతడిని ఎవ్వరూ ఊకుండబెట్టలేకపోయేవారు. నువ్వు సరిగ్గా ఉండకపోతే శివుడు నిన్ను కైలాసానికి రానివ్వడు అని బెదిరిస్తూ చిన్నారిని నరేంద్రుని తల్లి చల్లటి చన్నీటి దార కింద కూర్చోబెట్టింది. ఆమె నరేంద్రుణ్ణి శాంతింపజేయడానికి కనిపెట్టిన కిటుకు ఇది. అంతేకాక అలాంటి సమయంలో శివనామాన్ని అతడి చెవిలో చెప్పినా ఊరిగుండిపోయేవాడు. అప్పుడప్పుడు భువనేశ్వరీదేవి విసుగుతో కుమారుడి కోసం పరమేశ్వరుణ్ణి ప్రార్థించింది. కానీ పరమేశ్వరుడు తన భూతగణాల్లో ఒకరిని కూడా పంపించాడు అని అంటూ ఉండేది. నరేంద్రుడిని ఆడించడానికి 2 దూతలున్నా వారి మాట వినేవాడు కాదు. ఇది వివేకానంద జననం గురించి. దీని తర్వాత వీడియోలో వివేకానందుని బాల్యం గురించి వస్తుంది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఐప్ అనే ఆప్షన్ వస్తుంది, అది కూడా క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్.